స్కామ్ 1992 సిరీస్ మీరు చూసుంటే ఆ సిరీస్ లో మను ముంద్రా అనే ఒక క్యారెక్టర్ ఉంది. రియల్ లైఫ్ లో ఆ క్యారెక్టర్ పేరు మను మానిక్ అండ్ ఆయన బేర్ కార్టెల్ లీడర్. అప్పట్లో ఆయనకి అండ్ ధీరుభాయ్ అంబానీ కూడా ఒక పెద్ద యుద్ధమే జరిగింది. 1978 లో రిలయన్స్ ఐపీఓ వచ్చింది అండ్ ఆ సంవత్సరం రిలయన్స్ షేర్ 50 రూపీస్ వరకు వెళ్ళింది. దాని తర్వాత 1980 లో 104 రూపీస్ అండ్ 1982 లో 180 రూపీస్ వరకు రిలయన్స్ షేర్ వెళ్ళింది. ఈ సిచ్యువేషన్ లో బేర్ కార్టెల్ మేనేజ్డ్ బై మను మానిక్ రిలయన్స్ షేర్స్ ని షార్ట్ సెల్ చేయడం స్టార్ట్ చేశారు. అలా షార్ట్ చేస్తూ 3.5 lakh రిలయన్స్ షేర్స్ ని సెల్ చేసేశారు. ఇన్ని షేర్స్ సెల్ చేయడం వల్ల రిలయన్స్ ప్రైస్ 180 నుంచి 120కి పడిపోయింది. దీని వల్ల రిలయన్స్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి భయం స్టార్ట్ అయింది అండ్ ఇది ధీరుభాయ్ అంబానీకి నచ్చలేదు. దాంతో ధీరుభాయ్ అంబానీ మార్కెట్ లో అవైలబుల్ ఉన్న అన్ని రిలయన్స్ షేర్స్ ని తను అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ తో కొనిపించాడు. ఇప్పుడు బేర్ కార్టెల్ వాళ్ళు వాళ్ళ షార్ట్ పొజిషన్స్ ని క్లోజ్ చేయాలంటే వాళ్ళు షేర్స్ కొనాలి అండ్ ఒకవేళ మార్కెట్ లో షేర్స్ అవైలబుల్ లో లేకపోతే షార్ట్ సెల్లర్స్ కి ప్రాబ్లం అవుతుందన్న విషయం ధీరుభాయ్ అంబానీకి తెలుసు. అందుకని ధీరుభాయ్ అంబానీ తన ఫ్రెండ్స్ అందరినీ రిలయన్స్ షేర్స్ సెల్ చేయొద్దని చెప్పాడు. దీంతో స్టాక్ మార్కెట్ లో రిలయన్స్ షేర్స్ షార్టేజ్ ఫామ్ అయింది. ఈ షార్టేజ్ ఎంత పెద్దదంటే దీని వల్ల కొన్ని రోజులు అప్పట్లో స్టాక్ మార్కెట్ ని ఆపేశారు.